ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి ఉన్నతమైనటువంటి నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాము. గత కొన్ని రోజులుగా మనము అగూరు రాసినటువంటి 30వ అధ్యాయములో ఉన్నటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మర్మయుక్తమైనటువంటి అనేకమైన విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము, ప్రసంగిస్తూ ఉన్నామండి. అయితే ప్రియులారా, ఇక్కడ అగూరు తను జ్ఞానం లేనివాడినని, పశుప్రాయుడునని, తనకేమి రాదని, ఏం తెలియదని మాట్లాడుతూనే అనేకమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడు. అలాగే అగూరు దేవుని 2 వరాలు కోరుకున్నాడండి. ఏంటంటే అవి, అబద్ధములాడేటువంటి పెదవులు నాకు ఇవ్వద్దు, నాకు తగు మాత్రము ఇవ్వు ప్రభువా, ఎక్కువ కనుక నువ్వు ఇచ్చావంటే గర్వం వచ్చేసి యెహోవా ఎవడని నేను అంటానేమో గర్వంతో. ఒకవేళ తక్కువ ఆస్తి తక్కువ గనక నాకు ఇచ్చావంటే కడుపు నిండని దాన్ని బట్టి, ఆకలిని బట్టి దొంగిలించి నీ నామానికి ఏమైనా అవమానం తీసుకొస్తానేమో ప్రభువా, కాబట్టి నాకు తగుమాత్రం ఇయ్యయ్యా అని అడగటం ఒక ఎత్తు అయితే, అనేకమైనటువంటి భూ సంబంధమైనటువంటివి, లోక సంబంధమైనటువంటివి, అర్థము కాని విషయాలు, చాలా విషయాల గురించి ఒకటే అధ్యాయం ఉన్నటువంటి దేవోక్తి పలికినటువంటి మాటలు ఆయన వివరించడం మనం అక్కడ చూస్తామండి. ఈ కీర్తనాకారుడు ఈ యొక్క అధ్యాయం రాసినటువంటి సామెతల గ్రంథంలో రాసినటువంటి అగూరు అంటే అర్థం ఏంటంటే సమకూర్చువాడని అర్థం. దేవుని వాక్కులు సమకూర్చువాడు అనేటువంటి అర్థం వస్తుందండి. అయితే చూడండి, అగూరు తన సొంత మాటలను ఇక్కడ సమకూర్చలేదండి. మొదటి వచనంలోనే 30వ అధ్యాయములో సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, దేవోక్తి. దేవోక్తి అంటే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాక్కులు, పలుకులు అనేటువంటి విషయము అక్కడ అగూరు మాట్లాడుతూ ఉన్నాడు. తన సొంత మాటలు కాదు, కానీ జ్ఞానయుక్తమైనటువంటి మర్మయుక్తమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు చెప్పుటకు ఆయన చాలా ఆసక్తి చూపించిన క్రమం మనం అక్కడ చూస్తాం. ఇందులో అనేకమైన మాటలు మనము ధ్యానం చేసి ఉన్నామండి. ఇప్పుడు మనము సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క తనకి భూమికి భారంగా ఉన్న కొన్ని విషయాల గురించి అగూరు చెబుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనము నుండి 23వ వచనం వరకు కలిగినటువంటి వాక్య భాగంలో, దాసుడు రాజు అవ్వటము ఈ భూమి భరించలేదంటున్నాడు, మూఢుడు ఆహారము తృప్తిగా దొరికితే దానికి తృప్తి చెందడు అనేటువంటి విషయాన్ని, ఆ మూఢుడిని ఈ భూమి భరించలేదు అని చెబుతున్నాడండి. ఇంకా మూర్ఖురాల్ని వివాహం చేసుకుంటే ఆ సంసారంలో సంతోషము, ఆనందం అనేది ఉండదు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఇంకా దాసురాలు గనక యజమానురాలైందంటే ఆ యొక్క కుటుంబము పతనమే. ఆ విషయాలు ఈ భూమి భరించలేదు అనేటువంటి సత్యాలు అగూరు మనకి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. చూడండి, దాసుడికి గనక రాజ్యం వచ్చిందనుకోండి, అది ఈ లోకము భరించలేదంట. అది మనకి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. సొలొమోను యొద్ద పనిచేసినటువంటి యరొబాము యూదులకి, ఇశ్రాయేలీలకి 12 గోత్రాల వారికి అతను రాజైన సందర్భంలో సొలొమోను కుమారుడైన రెహబాము దగ్గరికి ఎక్కడ ఈ జనాలంతా అలవాటైపోతారేమో, యెరూషలేముకు వెళితే ఆ రాజును స్వీకరిస్తారని, ఆరాధనలు ప్రారంభిస్తారని అతను ఒక నీచమైనటువంటి పని ఆ కాలంలో చేసినటువంటి సందర్భము మనం అక్కడ చూడవచ్చండి. ఇశ్రాయేల్ జనాంగాన్ని అందరినీ కూడా 2 బంగారు దూడలను తయారు చేయించి వాటికి మొక్కమని చెప్పినటువంటి క్రమము అక్కడ మనకి కనపడుతూ ఉంది. అలాగే
రెండో విషయం ఏంటంటే, మూఢత్వం కలిగినటువంటి వ్యక్తికి అన్నపానాలు తృప్తిగా ఉన్నాయంటే, ఆ మూర్ఖత్వం అనేది ఈ భూమి భరించలేదు అనేటువంటి విషయాన్ని నాబాలు జీవితంలో మనం మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో మనం చూడవచ్చు అండి. దేవుని చేత అభిషేకం పొందినటువంటి దావీదును తృణీకరించటం, తక్కువగా మాట్లాడటం, దాసుని చేసి మాట్లాడటము రాజైనటువంటి దావీదుని అక్కడ నాబాలు చేయటం అనేటువంటి విషయము మనము గమనించగలుగుతాము. అలాగే మూర్ఖురాల్ని పెళ్లి చేసుకోవటం ఎలా ఉంటుందో అనేటువంటి విషయమునికి ఉదాహరణగా మనం బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ఆహాబు కాలంలో ఇశ్రాయేలుకి రాజైనటువంటి ఆహాబు ఫిలిస్తీయురాలైనటువంటి యెజబేలు రాణిని వివాహం చేసుకోవటం, ఆమె ప్రస్తావన ప్రకటన గ్రంథంలో కూడా ఆమె పేరు రాయబడి ఉండటం అనేది మనం చూస్తాం. భయంకరమైన మూర్ఖురాలుగా ఉండి ఇశ్రాయేలు జనాంగాన్ని మొత్తాన్ని కూడా ఏకతాటితోటి భయంకరమైన విగ్రహారాధనకి అలవాటు చేసి ఏలియా ప్రవక్త మీద సవాలులు విసిరి ఏలియా ప్రవక్తను చంపాలని చూడటము, ఆమె తెచ్చుకున్నటువంటి బాలు అనేటువంటి దేవతలను ప్రతిష్ఠించుకోవటము, ఇశ్రాయేలీలందరినీ నాశనంలోకి నడిపించటం అనేది ఆహాబు రాజు ద్వారా తన భర్త ద్వారా ఆమె చేసిన క్రమము మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉందండి. అలాగే దాసురాలైనటువంటి యజమానురాలికి మనకి ఎవరు ఉదాహరణగా కనపడుతున్నారంటే, శారమ్మ వివాహానికి సిద్ధపడి తొందరపడి దేవుడు ఇచ్చే వరకు బిడ్డలను ఆగకుండా, ఏ వయసు వచ్చినా కూడా, ఎంత వయసు వచ్చినా కూడా, వృద్ధాప్యమైనా కూడా, ఆ యొక్క గర్భము ఉడికిపోయినా కూడా నీకు సంతానాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆ మాట మీద విశ్వాసం ఉంచకుండా తొందరపడి శారమ్మ తన దాసురాలు ఐగుప్తు నుండి బానిసగా కనానుకు వచ్చినటువంటి హాగర్నిచ్చి అబ్రహాముకి వివాహము చేయటము, సంతానములో చాలా పెద్ద తేడాలు వచ్చే విధానంలో భూమికి వ్యతిరేకమైనటువంటి సంతానాన్ని భూమి మీదకి తీసుకురావటం అనేది కూడా మనం చూస్తాము. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా అగూరు ఎందుకు పలుకుతున్నాడంటే, అర్హత లేని వ్యక్తులని అందలం ఎక్కించిన, అధికారం ఇచ్చినా కూడా ప్రేమ అనేది లేని వ్యక్తులు సంపాదన కొరకు, అధికార దాహము కొరకు ఈ భూమిని వణికించేస్తారని, ఈ భూమి అనేది వారిని భరించలేకుండా ఉంది అనేటువంటి విషయాలు గుర్తు చేయుటకే ఇతను ఈ వాక్కులు పలకటం అనేది మనం చూస్తాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మొట్టమొదటి విషయము మనం గమనించినట్లయితే, దాసుడు గనక రాజయ్యాడు అనుకోండి, చాలా భయంకరంగా ఉంటుందండి ఆ పరిస్థితి. ఎంత భయంకరంగా ఉంటుందంటే మనకి ఇక్కడ రాయబడి ఉంది. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 28 నుండి 30 వరకు గనక మనం గమనించినట్లయితే, ఇటువైపు ఇశ్రాయేలీలు సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాబు కాలంలో 2 వర్గాలు అయిపోతారు. యూదా బెన్యామిన్ గోత్రం ఒక వర్గం అయితే, మిగిలిన 10 గోత్రాల వారు ఇంకో వర్గం అవుతారు. ఇశ్రాయేలీలకు యెరోబాము అనేటువంటి దాసుడు మరి రాజుగా అయినప్పుడు, యెరోబాము చేసినటువంటి పాపాలు, దోషాలు ఏంటంటేనండి, ఇశ్రాయేలీలను ఎక్కడ రెహబాము వైపు తిరిగి తనకు దూరం అయిపోతారేమో, యెరూషలేము దేవాలయం దాకా వెళ్ళి ఆరాధనలు చేస్తే ఎక్కడ తన యొక్క అనేది తొలగిపోతుందో అనేటువంటి పిచ్చి భ్రమతో ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీల జనాంగానికి 2 బంగారు దూడలను చేయించి వాటిని ఆరాధించుకోమని చెప్తాడండి. ఎందుకు చెబుతాడంటే, తన యొక్క అధికారాన్ని కాపాడుకొనుటకు, దేవునికి వారిని దూరం చేసేసి ఇశ్రాయేలీలను 2 ప్రతిమలను చేయించి బంగారు దూడల్ని, ఇవే మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించినటువంటి దేవుడు, వీటిని పూజించుకోమని చెప్పటం మనం చూస్తాము. ఇంకా దేవుడు లేవీల వంశానికి యాజకత్వాన్ని అప్పచెబితే, అతను ఏం చేస్తాడంటే, లేవీల వంశంలో నుండి యాజకుల్ని తయారు చేసుకోకుండా
అతి సామాన్యమైనటువంటి మామూలు ప్రజల్లో నుండి యాజక ధర్మం పాటించుటకు మామూలు వ్యక్తుల్ని యాజకులుగా తయారు చేయటము మనం అక్కడ చూస్తామండి. యెరోబాము చేసినటువంటి పాపము చాలా భయంకరమైనదిగా ఉంది. ఇంకా అతను ఇంకో నిర్ణయం కూడా తీసుకుంటాడు. ఏంటంటే దేవుడు వారికి కొన్ని పండుగలను ఇచ్చాడు. ఆ పండుగల నియమాలను, సమయాలను మార్చి ఈయన కొత్త విధానంలో కొత్త పండుగల్ని ప్రవేశపెడతాడు. దాసుడు రాజు అయితే ఇలాగే ఉంటుందండి. యెరోబాము అంటే హీబ్రూలో ప్రజలు విస్తరిస్తారు అనేటువంటి అర్థం వస్తుంది. అలాగే ప్రజల పక్షాన పోరాడేవాడు అనేటువంటి అర్థం కూడా వస్తుందండి. అక్కడ మరి మొదటి రాజుల గ్రంథము 14:10 గనక మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు జనాంగము అతి భయంకరమైనటువంటి పాపము చేయుటకు ఈ యెరోబాము కారణమయ్యాడు. విగ్రహారాధన వైపు తిప్పేశాడు. ఆరాధన క్రమాలు, పండుగలను మార్చేశాడు. అర్హత లేనటువంటి వారిని యాజక వంశంగా నియమించాడు. లేవీలు కాని వారిని సామాన్య ప్రజలలో నుండి యాజకులుగా నియమించటము యెరోబాము చేసినటువంటి అతి భయంకరమైనటువంటి విధానము మనం అక్కడ చూస్తాం. ఇతను చేసినటువంటి పాపము దేనికి చేశాడంటే తన యొక్క అధికారాన్ని, రాజసింహాసనాన్ని కాపాడుకొనుటకే చేశాడు. ఒక 20-22 సంవత్సరాల వరకు అతను పరిపాలన చేసిన తర్వాత దేవుడు అతనిని మొత్తటము, చనిపోవటం చూస్తామండి. యెరోబాము చేసినటువంటి పాపానికి దేవుడు ఇచ్చినటువంటి శిక్ష ఏంటో తెలుసా అండి? యెరోబాము యొక్క సంతానము అనేది ఈ భూమి మీద లేకుండా చేస్తాను, తుడిచిపెడతాను అనేటువంటి శాపము యెరోబాముకి దేవుడు పెట్టాడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగాన్ని భ్రష్టత్వంలోకి, పాపంలోకి నడిపించిన క్రమాన్ని బట్టే దేవుడు అతనికి శిక్ష వేసినట్లు మనం చూడవచ్చు. దేవుడు ఏం చెప్పాడంటే ఇతని వంశంలో ఎవరు చనిపోయినా కూడా కుక్కలు నాకుతాయి, కుక్కలు ఈడ్చుకెళ్తాయి అని. పొలాల్లో చనిపోతే గనక ఆకాశ పక్షులు తింటాయి, కానీ వీరికి సమాధి కార్యక్రమాలు అనేవి సవ్యంగా జరగవు అనేటువంటి విషయాన్ని దేవుడు శాపంగా పెడతాడు యెరోబాముకి. యెరోబాము కూడా అలాగే చనిపోతాడు. యెరోబాము కొడుకు మాత్రం కొంచెం భక్తి కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డగా ఉన్నాడు కాబట్టి అతనికి మాత్రము సమాధి కార్యక్రమాలు చక్కగా జరుగుతాయండి. అసలు రాజు చనిపోతే ఎంత ఘనముగా సమాధి కార్యక్రమాలు పూర్తి చేస్తారు పాత నిబంధన గ్రంథంలో. ఒక అధికారికంగా ఎంతో గొప్ప అధికారం ఉన్నటువంటి వ్యక్తిని మరి రాజు చనిపోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో గొప్పగా అంత్యక్రియలు జరిగించేటువంటి ఆ సమయంలో ఇతను చేసినటువంటి పాపమునకు యెరోబాము సంతానానికి దేవుడిచ్చినటువంటి శాపం ఏంటంటే కుక్కలు నాకుతాయని, పక్షులు తింటాయని ఆ శవాలను. అంటే వాళ్ళకి ఆ యెరోబాము సంతానానికి సరి అయినటువంటి విధానంలో సమాధి కార్యక్రమాలు జరగవు అనేటువంటి శాపము కొని తెచ్చుకున్నటువంటి యెరోబాముగా ఉన్నాడండి. దాసుడు గనక రాజు అయ్యాడంటే ఆ అధికారం ఉన్నటువంటి వ్యక్తినంట ఈ భూమి అనే వణికిపోతుంది అనేటువంటి విషయాన్ని మొదటి విషయంగా అగూరు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే నాబాలండి. నాబాలు అతని యొద్ద కొంచెం డబ్బు, ధనం ఉంది. అతని యొక్క గొర్రెలను బొచ్చు కత్తిరించే సమయంలో అతనికి ఉన్నటువంటి సంపద, గొర్రెలకి బొచ్చు కత్తిరించేటువంటి కాలం వచ్చిన సందర్భంలో బొచ్చు కత్తిరించుటకు పారిపోయి ఉన్నటువంటి, దాక్కొని ఉన్నటువంటి దావీదు బృందం అక్కడికి వెళ్తారండి. అలా దావీదు వచ్చినటువంటి విధానాన్ని బట్టి అతను దావీదుని అపహసిస్తాడు. ఇదంతా ఎక్కడ ఉందంటే మనకి మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 10వ వచనం నుండి 11 వరకు మనం గమనించినట్లయితే ఈ నాబాలు అనేటువంటి వ్యక్తి కొంచెము సంపద ఉన్నటువంటి వ్యక్తి. ఇతను ఏం చేశాడంటే దావీదుని అసహించుకున్నాడు, దాసుడుగా లెక్క కట్టాడు.
వెళ్ళినటువంటి పనివారు ఆ నాబాలు యొద్దకు వెళ్ళి, మేము తినటానికి కొంచెం ఆహారం కావాలి అని అడిగారండి. నాబాలు ఇంటి యొద్ద బొచ్చు కత్తిరించుటకు గొర్రెలకు వెళ్ళినటువంటి దావీదు బృందము నాబాలు యొద్దకు వెళ్ళి, మాకు కొంచెం ఆహారాన్ని పెట్టమని అడిగినప్పుడు వారు తగ్గించుకున్న క్రమాన్ని బట్టి దావీదును అతను అపహసించాడు. ఎలాగా అపహసించాడంటేనండి, దావీదు ఎవడ్రా, యెషయి ఎవడ్రా అని చాలా తప్పుగా తేలిక భావంతో మాట్లాడిన విధానము నాబాలులో చూస్తాము. కాబట్టి ప్రియులారా, అలా చులకన చేసినందుకు నాబాలుని దావీదు క్షమించినా కూడా దేవుడు క్షమించలేదండి. మొత్తుతాడు నాబాలుని. నాబాలు యొక్క భార్య దావీదును చులకన చేశాడని, దావీదు నాబాలును చంపుటకు సిద్ధపడినప్పుడు, యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆమె అడ్డుపడుతుంది నాబాలుని క్షమించమని. నాబాలు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటేనండి, నా తండ్రి సంతోషమని, తండ్రికి ఆనందము కలిగించువాడు అనేటువంటి అర్థం వస్తుందండి నాబాల్ అంటే. అలాగే అతని భార్య అయినటువంటి అబీగయేలుకు గురించి మనం ఆలోచన చేస్తే, ఆమె సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా మనకి కనపడుతుంది. మంచి బుద్ధి కలిగినది కాబట్టి తన భర్త అయినటువంటి నాబాలు దావీదుని హేళన చేస్తే, దావీదు ఎవడ్రా, యెషయి ఎవడ్రా అని తేలికగా మాట్లాడి, దావీదు అభిషేకించబడినటువంటి దావీదుని తేలికగా మాట్లాడినందుకు దావీదుకు కోపం వస్తే క్షమించమని అడ్డుపడి తన భర్త ప్రాణాలని కాపాడుకోవాలని ఆమె ప్రయత్నం చేసిందండి. అయితే దావీదు క్షమించినా కూడా దేవుడు నాబాల్ని సరిగ్గా 10 రోజులకి మొత్తటం వల్ల అతను చనిపోవటం చూస్తాము. కాబట్టి ప్రియులారా, మూర్ఖుడికి గనక, ఈ నాబాలు వంటి మూర్ఖుడికి గనక సంపాదన ఉంటే, ఆ మూర్ఖుడు మూర్ఖపు మాటలు మాట్లాడి అధికారాన్ని, సంపదని దుర్వినియోగం చేసేవాడుగా ఉంటాడండి. ఇతరులకు హాని చేసేవాడిగా ఉంటాడు. తనకున్న అధికారాన్ని బట్టి ప్రజలకు మేలు చేసేటువంటి వ్యక్తిగా ఉండడం కాదు, కానీ అధికార దుర్వినియోగం చేసి గర్వపడి ప్రజలను ఇబ్బంది పెట్టేవాడిగా ఉంటాడు. ఇక్కడ నాబాలు దావీదు దాసుల్ని అదే చేశాడు. వెంటనే దేవుడు అతనిని మొత్తటం అనేది మనం చూస్తాం. అభిషేకించబడినటువంటి దావీదుతో పెట్టుకుంటే దేవుడు ఊరుకుంటాడండి? అలాగే ఇక్కడ ఈ దాసుడుకి గనక, మరి ఈ మూర్ఖుడికి గనక సంపద ఉందంటే, ఈ వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఒక గవర్నమెంట్లో ఒక విలువైన అధికారిగా, ఒక మంచి పోస్ట్లో గనక మూర్ఖుడు కూర్చొని ఉన్నాడు అనుకోండి, ఏం జరుగుతుందంటే అధికార దుర్వినియోగం చేస్తాడు, పేదలను కనికరించడు, పేదలని అసహించుకుంటాడు. ఇంకా తనకున్న సంపదను బట్టి, ధనమును బట్టి, అధికారమును బట్టి మూర్ఖపు పనులు చేసి ఉన్న అధికారాన్ని పోగొట్టుకునేవాడిగా ఉంటాడండి. కాబట్టి ఈ అధికారము అనేది ఎలా ఉంటుందంటే, కొంతమంది కంట అధికారం ఇచ్చి చూడాలి, అల్పుని కంట అధికారం ఇచ్చి చూసినప్పుడు అది ఏం జరుగుతుందంటే వాని బుద్ధి అంతా బయటికి వస్తుందంటండి. అది యొక్క మామూలు వ్యక్తికి, అల్పునికి అధికారం ఇస్తే, అల్పునికి అధికారం ఇచ్చామనుకోండి, వాడి ఆంతర్యము, వాని యొక్క బుద్ధి అంతా బయటపడుతుంది. అధికారంతో వాడు ఏం చేస్తాడు, ఎవరికి హాని చేస్తాడు, పేదలని కనికరిస్తాడా లేదా అనేటువంటి వాని యొక్క దుర్బుద్ధి మొత్తము బయటపడుతుంది ఆ మూర్ఖునికి. ఆ మూర్ఖుడు అంతటితో ఆగడండి. పదవిని పోగొట్టుకునేవాడిగా ఉంటాడు, ఇంకా అధికారం పోగొట్టుకునేవాడిగా ఉంటాడు, ప్రాణాన్ని కూడా పోగొట్టుకునేవాడిగా ఉంటాడు. నాబాలు దావీదును అపహసించి తన ప్రాణాన్నే పోగొట్టుకున్నటువంటి నాబాలుగా అక్కడ మనకి కనిపిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా,
కష్టపడకుండా అక్రమ మార్గాల్లో ధనం సంపాదించిన మూర్ఖుడికి ఏముండదండి, అహంకారం గర్వం తప్ప. ఇతను ఏం చేస్తాడంటే, అలా ఒక మూర్ఖుడికి అధికారం వచ్చింది అనుకోండి, పేదలని అవహేళన చేస్తాడు. ఇక్కడ దావీదు యొక్క సేవకుల్ని, దాసుల్ని ఎలాగైతే ఆ నాబాలు అపహసించాడో, అలాగా మూర్ఖుడికి అధికారం వచ్చింది అనుకోండి, పేదలని కనికరించాడు, అపహసిస్తాడు, ప్రతి వాళ్ళని కూడా హేళనగా మాట్లాడతాడు. ఎందుకంటే వాడు మూర్ఖుడు కాబట్టి, వాడి అధికారాన్ని వాడు నిలబెట్టుకోడు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి అనేటువంటి విషయము మనం గమనించుకోవాలండి. మూడవ విషయం ఏంటంటే, మూర్ఖురాల్ని వివాహం చేసుకోవటం, అపహాస్యం చేసేటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవటం అనేది మనం చూస్తాం. దేవుడండి ఈ లోకములో ప్రథమంగా ముఖ్యంగా ఇష్టపడి ఏర్పాటు చేసింది ఏంటంటే కుటుంబ వ్యవస్థ అండి. ఆ కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఇష్టం దేవునికి. ఎంత ఇష్టం అంటే, ఆదాము అవ్వని సృష్టించి ఈ భూమిని మీరు ఏలుబడి చేయండి, బిడ్డలను కనండి అని దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఈ సృష్టిలో ఉన్నదంతా అనుభవించండి అని ఇచ్చాడండి. అయితే చూడండి ప్రియులారా, ఒక మూర్ఖురాల్ని గనక వివాహం చేసుకుంటే, ప్రేమ లేని, ఆప్యాయత లేనటువంటి మూర్ఖురాల్ని వివాహం చేసుకుంటే ఆ కుటుంబము నాశనానికే దారితీస్తుందండి, నాశనం అయిపోతుంది. ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండవు. మూర్ఖురాల్ని వివాహం చేసుకున్నారనుకోండి, ఆ మూర్ఖురాలు ఏం చేస్తుందంటే తను సంతోషంగా ఉండదు, ఇతరులను కూడా సంతోష పెట్టదనమాట. ఈ రోజుల్లో వివాహం చేసుకోవాలంటే మనకి క్యాడర్ సరిపోతుందా, డబ్బు సరిపోతుందా, కట్నాలు కరెక్ట్గా ఇస్తారా, మనకు తగినటువంటి సంబంధమేనా అని చూసుకోవటం కాదు. కానీ వివాహం చేసుకునేటువంటి వ్యక్తి ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, కుటుంబంలో కలిసిపోయేటువంటి వ్యక్తేనా, కాపురంను నిలబెట్టుకునేటువంటి వ్యక్తేనా అని మనం ఆలోచించుకోవాలండి. సంసారాలు నిలబడాలంటే ప్రేమ ఆప్యాయతలు ఉండాలి. అది మెయిన్గా మనం చూసుకోవాలి. అమ్మాయి మంచిదా కాదా, అబ్బాయి మంచోడా కాదా అని అది చూసుకోవాలి. కానీ వాళ్ళకి ఎంత ఆస్తుంది, ఎంత కట్నం ఇస్తారు, ఇవన్నీ కాదు అనేటువంటి విషయం ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చివరి విషయం ఏంటంటే, దాసురాలు యజమానురాలు అయిందనుకోండి, ఈ భూమి దాన్ని భరించలేదంట. ఆదికాండంలో సారమ్మ తొందరపడింది, ఆదాము సారా ఇద్దరు కూడా తొందరపడ్డారండి. దేవుడు వారికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఏం వరం అంటే, ఇసుక రేణులంత విస్తారమైనటువంటి సంతానాన్ని నీకు కలుగు చేస్తాను, నీ సంతానంలో నుండి మరి యేసుక్రీస్తు వారు వస్తారు అనేటువంటి సంకేతాలు సారమ్మకి, అబ్రహాముకి దేవుడు పంపించినప్పటికీ కూడా అది నమ్మాలి, విశ్వసించాలి కదండి. ఒక దాసురాలిని, ఒక పనిగత్తెను తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టేసింది. ఏకంగా అబ్రహాముకి భార్యను చేసేసింది. సంతానం కోసం తపన, ఆరాటం. ఎప్పుడైతే హాగరు గర్భము ధరించిందో, తన యజమానురాలైనటువంటి సారా ఆమె దృష్టికంట నీచురాలుగా కనపడిందంట. ఎందుకు కనపడిందండి నీచురాలుగా? ఎందుకంటే సారాకి పిల్లలు లేరు, అబ్రహాం ద్వారా నేను సంతానాన్ని కనబోతున్నాను కాబట్టి, నేను గర్భం దాల్చాను కాబట్టి నా యజమానురాలు ఎంత, ఆ స్థానం ఇచ్చినటువంటి యజమానురాలనే తృణీకరించిందంట, ఈమె హేళన చేసిందంట. అటువంటి హేళన చేసినటువంటి ఈమెను కూడా దాసురాలు కనుక యజమానురాలు అయిందంటే, ఒక అధికారంలో కూర్చుందంటే, ఒక ఇంటికి యజమానురాలైందంటే, ఒక రాజకీయవేత్తగా ఎదిగిందంటే, ఆ దాసురాలనంట భూమి అనేది భరించలేదు, వణికిపోతుంది, వాళ్ళు చేసే పనులు చూడలేక అనేటువంటి విషయాన్ని అగూరు గారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారండి. కాబట్టి ప్రియులారా, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలండి, ఎవరు ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉండకూడదు. ఇవన్నీ దేవుడు పెట్టిన నియమాలు.
ఇలా గనక ఉండకూడనటువంటి వ్యక్తులను తెచ్చి సింహాసనం ఎక్కించామనుకోండి, అధికారం ఇచ్చామనుకోండి, భూమి వణికిపోతుందంట, సంక్షోభంలో పడిపోతుందంట. అమ్మో వీళ్ళని భరించలేని బాబోయ్ అని మొత్తుకుంటుందంట భూమి. అదే ఇక్కడ చెబుతూ ఉన్నాడండి. ఈ అసహ్యురాలు మూర్ఖురాల్ని కనుక వివాహం చేసుకుంటే కూడా ఆహాబు కాలంలో ఇశ్రాయేల్ జనాంగం ఎలాగైతే భ్రష్ట జనాంగం అయిపోయారో అలా అయిపోతారు అనేటువంటి విషయాన్ని దేవుడు స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. యెజబేలు అంటే నివాసము లేనిదని, ప్రభువు ఎక్కడ అనేటువంటి మాట అర్థమవుతుందండి. యెజబేలు అంటే ప్రభు ఎక్కడ అనే మాట. ప్రభు ఎక్కడ అంటే ఏంటంటే ఆమె తెచ్చుకున్నటువంటి దేవతలు, ఆషేరు దేవత ఒక ఆమె, బాలు అనేటువంటి దేవత, వీళ్ళని తీసుకొని వచ్చింది. ఆమె పేరుకి అదే అర్థం. యెజబేల్ అంటే ప్రభు ఎక్కడ అనేటువంటి మాట వస్తుంది. నివాసం లేనిదని, స్వీకరించలేనిదని, అపవిత్రమైనది అయినది అని, ఇంకా ఉన్నత స్థితి లేనిది అనేటువంటి పేర్లకి అర్థాలు వస్తాయండి మనం చూస్తే. ఆమె భర్త అయినటువంటి ఆహాబునకి ఆ పేరుకి అర్థం ఏంటంటే తండ్రి యొక్క సోదరుడు, యొక్క పితృ సహోదరుడు అనేటువంటి పేరు వస్తుంది. ఇంకా ఆహాబు అంటే బలహీనమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు. ఆహాబుకి దేవుడు లేడా అండి? సృష్టికర్త లేడా? ఇశ్రాయేలు జనాంగం యొక్క రాజు అయినటువంటి ఆహాబుని వివాహం చేసుకొని ఆమె దేవతల్ని ఇక్కడ ప్రవేశపెట్టి ఒక ఆట ఆడిచ్చేస్తుందండి రాజ్యం మొత్తాన్ని. కర్మేలు పర్వతం పైన అబద్ధ ప్రవక్తలను పెట్టి ఏలియాతో పెద్ద అగ్ని దిగివచ్చేటువంటి కార్యక్రమం, అక్కడ బలిపీఠం పెట్టి చేయటం, ఏలియాని చంపాలని చూడటము ఈ యెజబేలు చేసినటువంటి పనిగా మనము భావించాల్సిన అవసరం ఉందండి. నేటి సమాజంలో కూడా అండి ఇట్లా ప్రేమ లేనటువంటి స్త్రీలు వివాహాలు చేసుకొని కుటుంబాలకు మనశ్శాంతి లేకుండా, వాళ్ళు సమాధానంగా సంతోషంగా ఉండకపోగా కుటుంబంలో వ్యక్తుల్ని, పర్సన్స్ని కూడా ఆనందంగా లేకుండా చేస్తున్నాయి. కుటుంబాలు, రాజ్యాలు, రాజకీయాలు, సమాజం అంతా కూడా ఇటువంటి మూర్ఖులకు కనుక అధికారం వస్తే అది చాలా భయంకరంగా ఉంటుందని, ఎవరు తట్టుకోలేరని, ముఖ్యంగా భూమి భరించలేదు అనేటువంటి విషయము అగూరు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. భయభక్తులు లేని స్త్రీగా ఈమె మనకి ఇక్కడ కనపడుతుంది యెజబేలు అనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ హాగరు విషయం కూడా చూడండి. దాసి తన యజమానురాల్ని హీనంగా చూసిందంట. దాసిని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెడితే ఆమె ఏం చేసిందంట, తన యజమానురాలైన సారాని హీనంగా చూసింది. హాగరు అంటే అర్థం ఏంటంటేనండి, వలస అని, పరిత్యాగం అని, ఆశ్రయము కోరటం అని, ఒక చోట నుండి మరి ఒక చోటకి వెళ్ళిపోవటం అని అర్థం వస్తుందండి. ఈ హాగరు అసలు ఐగుప్తురాలు దాసిగా కనాను దేశానికి అమ్మబడి వచ్చింది. అబ్రహాం శారా ఇంట్లో పని మనిషి. ఆ పని మనిషిని తీసుకెళ్ళి సారమ్మ తెలివి తక్కువ పని ఏం చేసిందంటే యజమానుడికి ఇచ్చి వివాహం చేసింది. కుక్కని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే ఏమవుతుందండి? కుక్క బుద్ధి చూపించకుండా ఉంటుందా? సారా చేసినటువంటి పని కూడా ఆమెకి జ్ఞాపకం లేకుండా ఎప్పుడైతే గర్భము దాల్చిందో ఆమెని అసహించుకోవటం మనం చూస్తాం. సారా అంటే రాకుమారి అని, గొప్ప స్త్రీ అని అర్థం వస్తుందండి. సారా అంటే రాకుమారి అని. ఎవరికి రాకుమారి ఈమె? దేవునికి. అబ్రహాము రాజు అయితే సారమ్మ రాణి. అబ్రహాముతో పాటు అబ్రాముని అబ్రహాముగా మార్చాడు, సారాని సారాయిగా మార్చాడు. పెనిమిటితో పాటు, భర్తతో పాటు
పేరు మార్చబడినటువంటి ఒకే ఒక్క స్త్రీ బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే సారానేనండి. శారా అంటే నా రాకుమార్తె, శారాయి అంటే నా రాకుమార్తె అనేటువంటి అర్థం వస్తుంది. ఇది ఆదికాండం 16:4లో మనకి కనపడుతుందండి. శారా చేసినటువంటి తెలుగు తక్కువ పని హాగర్నిచ్చి వివాహం చేయడం అనేది కుటుంబంలో పెద్ద కలహమే వచ్చింది. ఎంత కలహం అంటే ఎదురు చేయగలిగిన వాడిని లోకానికి పరిచయం చేసే అంత కలహం రావటం అనేది మనం చూస్తామన్నమాట. ఈ హాగరు చేసినటువంటి పని ఎలా ఉంటుందంటే, ఒక యజమానుడి దగ్గర ఒక కంపెనీలో ఒక మనిషి పని చేస్తుందనుకో, ఆ యజమానుడి యొక్క రహస్యాలు, కంపెనీ యొక్క సీక్రెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పి నమ్మక ద్రోహం చేస్తే ఎలా ఉంటుందో, సారాయికి మరి ఈ హాగరు చేసినటువంటి నమ్మక ద్రోహం అటువంటిది. మనం కూడా మంచి వాళ్ళని నమ్మకంగా కొంతమందిని చారదీస్తాం, కానీ వాళ్ళు నమ్మకం ద్రోహం చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు అనేటువంటి విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హాగరు పలికినటువంటి దేవోక్తి ఏంటో తెలుసా అండి? భూమిని వణికించినవి గలవంటాడు, భూమి భరించలేనివి కలవు అంటాడు. ఏంటి అవి అంటే, అర్హత లేని వారికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఆ విషయం గురించి మాట్లాడాడు. సొలొమోను దగ్గర పనిచేసేటువంటి యరొబాము రాజయ్యి తన కొడుకు మీద పోటీ చేస్తూ తన కొడుక్కి రెహబాముకి ఎక్కడ ఇశ్రాయేల్ దగ్గరైపోతారేమోనని ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆ విగ్రహారాధన వైపు మళ్లించాడు. 2 విగ్రహాలను తయారు చేసి, బంగారు ప్రతిమలని, దూడలను తయారు చేసి, ఇవే మీకు దేవుళ్ళు అనేసాడండి. అలా కాక ఇంకా లేవీలు కాని వారిని యాజకులను చేసేసాడు. పండగలు మార్చాడు. పండగల టైము, దేవుడు నియమించిన టైము, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి టైంను కూడా మార్చి ఆయన ఇష్టానుసారంగా యరొబాముకి దేవుడు శాపం పెట్టాడు. ఇది మొదలుకొని నీ వంశంలో నువ్వు కానీ నీ వాళ్ళు ఎవరు చచ్చిపోయినా కూడా నీ సమాధి కార్యక్రమాలు జరగవు. ఏం జరుగుతాయి అంటే, కుక్కలు కానీ పక్షులు కానీ ఆ శవాలు పీక్కు తింటాయి అనేటువంటి ఆ యొక్క ఆజ్ఞను దేవుడు యరొబాముకు పెట్టిన క్రమం మనం అక్కడ చూస్తాం. అలాగే వివేకం లేని వానికి సంపద, ఆస్తి, ధనం ఉందనుకోండి, వాళ్ళకు కూడా పొగరు, అహంకారం వస్తుందంట. నాబాలు యొద్ద సంపద ఉంది, గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు బొచ్చు కత్తిరించేటువంటి కాలంలో దావీదు పరివారము అంటే రాజ్యం నుండి మరి వారు పరారీలో ఉన్న సమయంలో బొచ్చు కత్తిరించడానికి వచ్చారు. అలా వచ్చినటువంటి దావీదుని హేళన చేశాడు నాబాలు. దావీదు దాసులు వచ్చేసి కొంచెము ఆహారం, అన్నం పెట్టండి, కొంచెం నీళ్ళు ఇవ్వండి నాబాలు గారు అని అడిగితే, ఏంట్రా నీళ్ళు ఇచ్చేది, ఏంటి అన్నం పెట్టేది, అసలు దావీదేవుడు యెషయా ఎవడని గర్వంగా మాట్లాడటం. దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తులు ఆ వ్యక్తులని అలా చులకనగా మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడండి? ఈనాడు కూడా అభిషేకించబడినటువంటి పాస్టర్స్ని ఏ మాట పడితే ఆ మాట అనటం, ఎలా పడితే అలా ప్రవర్తించడం అనేది మనం సమాజంలో చూస్తామండి. వాళ్ళు వదిలేసినా దేవుడు మిమ్మల్ని వదిలేడు. దేవుడేసే శిక్ష చాలా దారుణంగా ఉంటుంది అభిషేకించబడిన వారి జోలు వెళితే. అలాగే ప్రేమ లేనటువంటి మూర్ఖురాల్ని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందో యెజబెలు రాణి ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడండి. ప్రేమ లేనటువంటి స్త్రీకి కనుక వివాహం అయితే అది ఎలా ఉంటుందంటే చాలా చాలా దారుణంగా ఉంటుందంట. ఆమెకు ప్రేమ లేదు, ఆమె ఇష్టానుసారం ఇంకా ఆ భర్తని, ఆ రాజ్యాన్ని, ఆ భర్త చచ్చిపోయేంతవరకు నిద్రపోలేదు మహాతల్లి యెజబెలు రాణి. ఎంత దారుణానికి ఒడికట్టిందంటే, వేరే వాని పొలము అన్యాయంగా కోరుకుంది, నాబోతు పొలాన్ని కోరుకొని భర్త చావు వచ్చేలాగా చేసింది. కుక్కలు నాకిని ఆయన యొక్క రక్తం, మధ్యలోనే చచ్చిపోయాడు. ఏం సాధించిందండి? అహంకారం, గర్వతో ఉన్నటువంటి స్త్రీ తన కుటుంబాన్ని పతనం వైపు, నాశనం వైపే తెచ్చుకుంటుంది, మార్చుకుంటుంది. కానీ శాంతి సమాధానాలతో ఉండగలగాలండి. వివాహమైన స్త్రీ కుటుంబంలో సమాధానంగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి.
ఎలా నవ్వుతామండి? ఇంట్లో అందరూ హింసించే వాళ్ళు ఎక్కువైపోయారని మీరు అంటారేమో. మన వివేకముతో మన కుటుంబ సభ్యుల్ని, భర్తని మార్చుకునే వారంగా ఉండాలండి, సహనముతో, ఓర్పుతోటి. అలాగే ప్రియులారా, ఇక్కడ చివరి విషయము ఏంటంటే, యజమానురాలిని చేసామనుకోండి, దాసిని తీసుకుపోయి, అది కూడా భూమి భరించలేదంట. ఎదురు చేయగలిగిన కలవారిని ఈనాడు హాగరు సంతానముని దేవుడు చిత్తంలో లేనటువంటి సంతానాన్ని కనినందుకు భూమి భరించలేకపోతుంది అనేటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకం చేయటం అనేది మనం చూస్తాము. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపానికి లోబడిపోయినటువంటి వ్యక్తి అండి అధికార దుర్వినియోగం చేసి పేదల్ని కనికరించకుండా ఇష్టానుసారంగా ఉంటూ తనకి తాను మూర్ఖుడుగా ఉంటూ పై అధికారుల యొక్క కోపానికి గురవుతూ ఇష్టం వచ్చినట్టు జీవిస్తాడండి. యజమానురాలు అయిపోయింది అనుకోండి ఒక దాసి, ఆమె కూడా ఏం చేస్తుందంటే తనను ఆ స్థితిలో ఉంచినటువంటి యజమానురాల్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం అనేది మనం చూస్తాము. ఇవి ఏవి కూడా భూమి భరించలేకపోతుంది అని చెబుతా ఉన్నారు. ఒక వ్యక్తికి క్రమశిక్షణ అనేది చాలా అవసరం అండి. క్రమశిక్షణ లేకుండా, జ్ఞానము లేకుండా ఎలా పడితే అలా అధికారం చేతికి వచ్చిందని అది కనుక కొనసాగిస్తే యెరోబాములాగా కుక్క చావు చేస్తారు అనేటువంటి విషయము దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. హాగరుని చూసి యజమానురాలు ఎప్పుడు యజమానురాలు కాదు, దాసి ఎప్పుడు యజమానురాలు కాదు, యజమానురాలుగానే ఉండాలి, దాసి దాసిగానే ఉండాలి. కానీ దాసిని తీసుకెళ్ళి యజమానురాలు చేశారనుకోండి, ఇలాగే ఉంటుంది అనేటువంటి విషయము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మూఢుడు అంటే దేవుడు లేడని తన హృదయంలో అనుకునేవాడే మూఢుడండి. మూఢుడు అంటే ఎవరో కాదు, దేవుడు లేడని, దేవుడి శిక్షకు లోబడని వాడు, దేవుడి మాటకు విలువివ్వని వాడే మూర్ఖుడు. వానికి ధనం ఉన్నా కూడా, సంపద ఉన్నా కూడా, అధికారం ఉన్నా కూడా దేవుని మర్చిపోయి అవివేకగా జీవించేవాడిగా ఉంటాడు, యెరోబాములాగా. నాబాలు విషయానికి వస్తే దేవుడు అభిషేకించిన దావీదుని తృణీకరించడం, వాని దగ్గర ఉన్న సంపదను చూసుకొని గర్వపడటం మనం చూస్తాం. మధ్యలోనే అర్ధాయుష్తో పోవటం అనేది నాబాల్లో మనం చూస్తామండి. ప్రేమ లేనటువంటి యెజబెల్ రాణి లాంటి స్త్రీలుని వివాహం చేసుకుంటే ఆ కుటుంబానికి మనశ్శాంతి ఉండదు, సమాజానికి ఉండదు, సంఘానికి అసలే ఉండదండి. ఈనాడు యెజబెల్ రాణిలు చాలామంది ఉన్నారు కుటుంబాల్లో, సంఘాల్లో. వీళ్ళ వల్ల సంఘానికి భ్రష్టు, అటు కుటుంబానికి నాశనం. వాళ్ళు సంతోషంగా ఉండరు, కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల్ని కూడా సంతోషంగా ఉండనివ్వరు. కాబట్టి ప్రియులారా, మన ఆత్మ అనేది క్రీస్తు అనేటువంటి వరుణ్ణి గనక వివాహం చేసుకుంటే మనలో ప్రేమ అనేది ఉంటుందండి. ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడివి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రేమ లేని స్త్రీని వివాహం చేసుకుంటే ఆ పురుషుడు సంతోషంగా ఉండలేడు అనేటువంటి విషయం కూడా బైబిల్ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. హాగరు విషయంలో కూడా చూడండి, ఆశీర్వాదం రాగానే గర్వం వచ్చేసింది. ఎవరైతే ఆమెని ఆ స్థానంలో కూర్చోబెట్టారో శారమ మీద అసహ్యం వచ్చింది. ఏముందిలే, పెద్ద అన్న లెక్కలేనితనం వచ్చేసిందండి. మనకి ఉన్నతమైన స్థానం వస్తే, ఉన్నతమైన స్థితి వస్తే, దేవుడు ఇస్తే, ఎవరైనా మనల్ని హెచ్చిస్తే ఆ హెచ్చించినటువంటి మనుషులని ఎప్పటికీ మర్చిపోకూడదండి. ఇక్కడ సారా మర్చిపోయింది. మనకి దేవుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తే ఏం చేయాలంటే ఇతరులను ప్రేమించే వాళ్ళంగా, గౌరవించే వాళ్ళంగా ఉండాలి. ఇంకా ఇతరుల పట్ల కృప కలిగినటువంటి వ్యక్తులుగా మనము జీవించాలండి. కృతజ్ఞత లేని వ్యక్తుల్ని అందలం ఎక్కిస్తే ఏం జరుగుతుందంటే ఇలా హాగరులాగే జరుగుతుంది. కాబట్టి ప్రియులారా,
సేవకుడు సేవకుడిలాగే ఉండాలి. యరొబాము కాలంలో దాసుని తీసుకుపోయి రాజుని చేశారనుకోండి, సేవకుడు రాజు అయితే ఏమైద్దంటే కుక్క చావు చచ్చిపోతాడు. అలాగే మూర్ఖురాల్ని వివాహం చేసుకుంటే ఆహాబు గనుక యెజబెల్ని చేసుకున్నట్టు ఆహాబు రాజ్యము పోయింది. భయంకరమైన విగ్రహారాధనకి వాళ్ళు లోనయ్యారు. తర్వాత అష్షూరు చెరలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు నాశనం అయిపోయింది. భర్త నాశనం అయిపోయాడు, రాజ్యం కూడా నాశనం అయిపోయింది. అలాగే ఒక దాసురాల్ని పని ఆమెను తీసుకొని వచ్చి యజమానుడికి ఇచ్చి వివాహం చేస్తే సంతానంలో చాలా తేడాలు వచ్చేసినాయి. అది ఆ మూర్ఖపు పని అనేది భూమి భరించలేకపోతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా నాబాలు లాంటి బుద్ధిహీనుడికి గనక సంపద ఉందనుకోండి, ఎవరిని ఏం మాట్లాడుతున్నామో మర్చిపోతాం. కొన్ని సందర్భాల్లోనండి కొంతమందికి ధనాన్ని బట్టి గర్వం వస్తుంది, సంపదను బట్టి గర్విస్తారు. ఎంత గర్విస్తారంటే ఎదుటివారు ఎవరో అని కూడా మర్చిపోతారు, ఎవరిని ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా మర్చిపోతారండి. వాళ్ళకి ఆ స్థానం ఇచ్చిన వాళ్ళనే మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. మన గర్వము, మన అతిశయం అంతా కూడా దేవుని యందు ఉండాలి. కానీ కొందరు గుర్రములను బట్టి, కొందరు రౌతులను బట్టి గర్విస్తారు. కానీ మన అతిశయమునకు కారణమైన దేవుని బట్టి మనకి గర్వం అనేది ఉండాలి. కానీ లోక సంబంధమైనటువంటి సంపదలను బట్టి, ధనమును బట్టి కాదండి. ప్రియులారా, అగూరు చాలా జ్ఞానముతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, ఆయన భూమి భరించలేనివి 4 గలవు, అవి భూమి భరించలేక వణికిపోతుంది అంటాడు. దాసుడికి గనక రాజమకుటము, రాజసింహాసనం దొరికిందంటే యరొబాములాగా అది భూమి భరించలేదంట. అలాగే ప్రేమ లేనటువంటి మూర్ఖురాల్ని వివాహం చేసుకుంటే ఆహాబు గనక యెజబెల్ని వివాహం చేసుకున్న క్రమంలో అలా గనక చేసుకుంటే ఎంత ప్రేమ చూపించినా కూడా ఆమె కుటుంబాన్ని, తనని తాను, భర్తను భ్రష్టు పట్టించేటువంటి స్త్రీగా ఉంటుంది. అలాగే మూర్ఖుడికి ధనము, సంపద ఉంటే ఎవరిని ఏం మాట్లాడుతున్నామో, దేవుడి బిడ్డల్ని ఏమంటున్నామో కూడా తెలియకుండా మాట్లాడేటువంటి గర్విష్ఠులు కూడా ఉన్న రోజులండి. ఇంకా దాసురాలిని, పనికత్తెను తీసుకెళ్ళి యజమానురాలిని చేస్తే, కుక్కని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి చూపించకుండా ఉంటుందండి? అది చూపిస్తుంది ఖచ్చితంగా. అది సారాకి హాగరు చేసిన క్రమం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. వీటన్నిటి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇటువంటి గర్వపు, మూర్ఖపు చేష్టలు మనలో ఉన్నాయా? మనం కూడా సంపదను బట్టో, అధికారాన్ని బట్టో, ధనమును బట్టో గర్వించామనుకోండి, అగూరు చెప్పిన క్రమంలో ఈ భూమి వాళ్ళని ఎలాగా భరించలేదో మనల్ని కూడా భరించలేదండి. ఇటువంటి పాపస్థితి, మూర్ఖపు స్థితి, గర్వపు స్థితి మనలో ఏమైనా ఉంటే పరీక్షించుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలని ఈ వాక్య ధ్యానము మీ కొరకు అందిస్తూ నేను ముగిస్తూ ఉన్నానండి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా గనుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈరోజు నాయన తండ్రి, అగూరు పలికినటువంటి భూమి భరించలేని 4 విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అటువంటి గర్వపు మనసు, ధనముతో కూడినటువంటి, సంపదతో కూడినటువంటి హృదయాలు, గర్వించేటువంటి స్థితి నాయన మాకు కానీ, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలకు కానీ ఏమాత్రం ఉన్నా కూడా నా తండ్రి, వాటిని తొలగించి నా తండ్రి మా హృదయాలను వాక్యం అనే ఉదక స్నానము ద్వారా పరిశుద్ధపరుచుకునే వారంగా ఉండాలని, తగ్గింపు స్వభావం కలిగినటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.